తనకు మంత్రి పదవి దక్కనందుకు అసంతృప్తితో ఉన్న బోండా ఉమా ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆయన ఏది శాసిస్తే ఆ దాన్ని ఆ మాటనే శాసనంగా తీసుకొని మరి మొన్న కూడా అనేక రకాలుగా మా పొరపాటు లేకపోయినా అధికారులకి మేము సారీ చెప్పినటువంటి విషయాలు పార్లమెంటు సభ్యులు నాని గారి నాయకత్వంలో అంటే మాకు ఇవాళ క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో నాయకుడు ఏది శాసిస్తే దానికి తలకాయ ఉంచుకొని వెళ్ళటమే మాకున్నటువంటి ఇది. తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులుగా మరి ఆయన చెప్పినటువంటి దాన్ని పూర్తి సాటిస్ఫై అయ్యాం. తప్పనిసరిగా సంతృప్తినిచ్చింది వారు ఇచ్చినటువంటి మాట. భవిష్యత్తులో ఏదన్నా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కృష్ణా జిల్లా పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కాపుల్ని ఏ విధంగా ప్రోత్సహించాలి మిగతా వర్గాలతో పాటు అనే విషయంలో ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా చూస్తానని చెప్పి అన్నారు. ఏది ఏమైనా భవిష్యత్తులో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుద్దని ఆశిస్తూ ఉన్నాం. మా నాయకుడు మాటే మేము అన్ని రకాలుగా కూడా ఆయన ఏం చెప్పినా సరే ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని కూడా తెలియజేస్తాం. అంటే ఉదయం నిన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో కాపు సామాజిక వర్గానికి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వకపోవటం, మాకు గతంలో ఇచ్చినటువంటి కమిట్మెంట్స్, గతంలో ఉన్నటువంటి ప్రామిసెస్ అనేక రకాలుగా మమ్మల్ని తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. మాకు ఉదయం 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ కానీ స్థానికంగా ఉన్నటువంటి ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజధాని అయినటువంటి సందర్భంలో ఇవాళ బోండా ఉమా అనే వ్యక్తి కాపు సామాజిక వర్గంలో ఇవాళ అన్ని రకాలుగా కూడా 13 శ్రీకాకుళం నుంచి చిత్తూరు అనంతపురం వరకు కూడా ఎవరు ఏ పని మీద వచ్చినా సరే మా దగ్గర రావటం జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా బాధపడ్డారు, మాకు బాధ అనిపించింది. దానివల్లే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించారు, ఆ విషయం మీదే స్పందించారు. స్పందించడం మీదటే వెంటనే మాకు ఫోన్లు చేయడం జరిగింది, మమ్మల్ని పిలిపించుకోవడం జరిగింది, అన్ని విషయాలు చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఏదైతే ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయో వాటిలన్నింటినీ రెక్టిఫై చేసి ప్రోత్సహిస్తానని చెప్పిన దాని మీద సంతృప్తి చెందాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాకు మంచి జరుగుతుందని ఆశిస్తాం. టీడీపీ ఎమ్మెల్యేలు కాదని వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించారన్న వాదన వినిపిస్తూ ఉంది. చాలా మంది అసంతృప్తికి ప్రధాన కారణం ఇదేనన్న వాదన కూడా ఉంది. అంటే అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి కదా, కొత్త వాళ్ళకి ఇవ్వాలి, పాత వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వటం జరుగుద్ది. అది పాత వాళ్ళకి పాత కొత్త కలయికతో ముందుకెళ్ళాలి. ఆ పాత కొత్త కలయికలో కొంతమందికి మాలాంటి వాళ్ళు నష్టపోయిన వాళ్ళకి బాధ ఉంటుంది కాబట్టి అని ఉంటారు. ఖచ్చితంగా అది అలాంటిది లేకుండా ముందుకెళ్లే విధంగా ఏదైనా కలిసికట్టుగా రేపు 2019లో పార్టీ విజయమే లక్ష్యంగా అందరం పనిచేస్తాం తెలియజేస్తాం. తనకెందుకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారన్న విషయాలను ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా క్లియర్గా తనతో వివరించారని, అయితే ఆయన ఎలా చెప్తే అలా నడుచుకుంటారని, భవిష్యత్తులో ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని అన్నారు బోండా ఉమా.